గోదావరి గట్టు మీద రామశిలకవే రామచరణ్ గేమ్ చేంజర్ బద్దలు కొడుతుంది. ఈ విధంగా ఎక్కడ చూసినా చెప్పుకుంటూ ఉన్నారు. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ అయిపోతూ ఉన్నాయి. సినిమా టాక్ ఏమిటి, సినిమా ఎలా ఉంది అని ప్రేక్షకులు ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వీరికి ఒక శుభవార్త ఏమిటి అంటే సినిమా మార్వెలస్, మైండ్ బ్లోయింగ్, వండర్ఫుల్, క్లాస్, బ్లాక్ బస్టర్ అని డిసైడ్ చేస్తున్నారు ఓవర్సీస్ ప్రేక్షకులు. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పూర్తి అవుతూ ఉన్నాయి. మరి సినిమాపై పబ్లిక్ టాక్ ఏమిటి అనే విషయంలోకి వెళితే గేమ్ చేంజర్ సినిమా నటన రామ్ చరణ్ జీవితంలో చేసి ఉండడు. రంగస్థలం తరువాత మనసు పెట్టి అద్భుతంగా నటించాడు. సరే, చాలా సినిమాలు ఉన్నాయి, వాటిని మించి ఉంది ఈ సినిమా. అన్ని రంగాల్లో అద్భుతంగా ఉంది. తమన్ మ్యూజిక్, బీజిఎం అదిరిపోయినాయి. పాటలు గ్రాండియర్ లుక్, ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్, భారీ సీన్స్, భారీ సెట్టింగులు, ఇక యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయినాయి. గూస్ బంప్స్, కుర్చీల్లో కూర్చోలేరుట. కొన్ని ట్విస్ట్లు అయితే అదిరిపోయినాయిట. ఎస్జే సూర్య నటన అద్భుతం, అమోఘం అని వేణోళ్ళ కొనియాడుతున్నారు. అదే విధంగా రామ్ చరణ్, ఎస్జే సూర్య మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలైతే మొదలు కొడుతూ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అని నొక్కి వక్కాణిస్తున్నారు అటు ప్రేక్షకులు, ఇటు ఫ్యాన్స్. టోటల్ గా ఈ సినిమా ఇంత అద్భుతంగా రావటానికి కారణం ఎవరు అంటే అటు శంకర్, ఇటు రామ్ చరణ్. మరి ఒక వ్యక్తి భారీగా ఖర్చు పెట్టిన దిల్ రాజు గారు. అదే విధంగా పాటలు, ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్, నటీనటుల నటన మార్వెలస్, నెక్స్ట్ లెవెల్. సినిమాని మరొక లోకంలోకి తీసుకువెళ్తూ ఉంటుందట ప్రేక్షకులు చూస్తూ ఉంటే. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం ఎవరంటే రామ్ చరణ్ అద్భుత నటన. శంకర్ పై కొన్ని ఏవో రూమర్స్ అయితే ఉన్నాయి, భారతీయుడు 2 అలా అయింది ఇలా అయిందని. కానీ శంకర్ మనసు పెట్టి చేశాడు. అంతే, మనసు పెట్టి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గూస్ బంప్స్ తెప్పించాడు. టోటల్ గా సినిమా ఓవర్సీస్ లో బ్లాక్ బస్టర్ కాబట్టి ఇండియాలో కూడా అదే టాక్ కంటిన్యూ, సేమ్ టు సేమ్ అమ్మా, నో డౌట్. గోదావరి గట్టు మీద రామశిలకవే రామచరణ్ గేమ్ చేంజర్ గూస్ బంప్సే అని ఇటువంటి సినిమా ఇక వస్తుందా రామ్ చరణ్ మూవీ కెరీర్ లో అని చెప్తూ ఉన్నారు. మొదటి రోజే అనేక వండర్ఫుల్ రికార్డ్స్ బద్దలు కాబోతున్నాయి. మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లో మేము అంచనా వేసినట్లు 100 కోట్లు దాటిపోతుంది అన్నది మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. సో సినిమా నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్. ఈ రివ్యూలు, రేటింగ్లు పక్కన పెట్టండి, ఓవర్సీస్ టాకులు, పబ్లిక్ టాకులు అవన్నీ పక్కన పెట్టండి. మీరు థియేటర్కి వెళ్ళండి. ఏ సినిమా అయినా సరే, గేమ్ చేంజర్ అయినా, డాకు మహారాజ్ అయినా, సంక్రాంతికి వస్తున్నామైనా మీరు థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి, ఆ ఫీల్ ని ఎంజాయ్ చేయండి. సో టోటల్ గా గేమ్ చేంజర్ వండర్ఫుల్, మెమరబుల్, బ్లాక్ బస్టర్.